నమస్తే అండి. నా పేరు బత్తుల సత్యనారాయణ. ఈరోజు ఓటర్లందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్రంలో సర్ అనే ప్రక్రియ ద్వారా ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం మొదలెట్టింది. ఇది కార్యక్రమం సుమారు నెలలు ఉంటుంది. దీని నిమిత్తం ప్రతి బూత్కి, ప్రతి గ్రామంలో బూతులన్నింటికి కూడా ఒక్కొక్క పోలింగ్ ఆఫీసర్ని గవర్నమెంట్ తరఫున నియమించారు. వాళ్ళు ఆ గ్రామంలో రెవెన్యూ నుంచి కానీ, సచివాలయం నుంచి కానీ, సచివాలయం నుంచి అందరినీ కేటాయిస్తారు. దానికి అనుసంధానంగా ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలని ప్రతి బూత్ ఆఫీసర్కి ఒక బూత్ ఏజెంట్ని నియమిస్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొత్తగా ఓటర్ జాయిన్ వాళ్ళు ఎవరో, పాత వాళ్ళు ఎవరో, ఆ ఊరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో అనే విషయాలను సేకరించి 2002 నుంచి 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తున్నారు ఈ కార్యక్రమం. అంటే ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి సమగ్రమైన సర్వే చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. అంటే దీని అర్థం ఏంటంటే, చాలామంది మరణిస్తారు, చాలామంది మైగ్రేషన్ అంటే ఇంకో రాష్ట్రాలు వెళ్ళిపోతారు. వీళ్ళకి ఎక్కడ ఉంటుంది అక్కడ ఓటు ఉంటుంది. మరి ఇలాంటివన్నీ వెరిఫికేషన్ చేసి ఎక్కడైనా ఒక మనిషికి ఒక దేశంలో ఒకే ఓటు ఉండేలాగా ఈ కార్యక్రమం చేపట్టారు. వీళ్ళు బిఎల్ఓలు, పోలింగ్ బూత్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఆల్రెడీ 2002 జాబితా, ఇప్పుడు జాబితా 2 ఉంటాయి. 2 జాబితాలో ఉన్న ఓట్లకి అయితే ఓకే. అదే కొత్తగా ఇంచుమించి 5 సంవత్సరాలు అంటే అందరింటి కోడలు వస్తారో వీళ్ళందరికీ కూడా వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడవుతున్నారో వాళ్ళ పోలింగు స్లిప్ కానీ, వాళ్ళ ఆధార్ కార్డు కానీ యాడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళకి పోలింగు స్లిప్ యాడ్ చేయాలి. అది వాళ్ళందరూ తెప్పించుకోగలగాలి. అలాగే కొత్తగా ఓటర్లు ఉంటారు, అంటే 18 సంవత్సరాలు నిన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా మరి తల్లిదండ్రులు సంతకంతో ఆడ పోలింగు స్లిప్ తోటి వీడు కూడా ఓటర్లో జాయిన్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఈ పోలింగ్ ఆఫీసరు వాళ్ళకి కూలంకషంగా చెప్పగలగాలి. నేను గమనించే విషయం ఏంటంటే, చాలామందికి చాలా విషయాలు ఈ ఆఫీసర్లకు తెలుస్తలేదు. ఒక వ్యక్తి ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి 10 సంవత్సరాల కాలంలో ఎన్నో ఈదులు మారి ఉంటాడు. ఆ ఇంటి పక్కోడు కూడా ఆడు ఎక్కడ ఉండో చెప్పలేడు. దీనివల్ల ఏంటంటే, ఆ కొత్తగా ఆఫీసర్ ఎక్కడి నుంచి వచ్చిన ఆఫీసర్కి అసలు ఏం తెలీదు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి పార్టీ తరఫున నియమించిన వాళ్ళు వాళ్ళకి ఎంతవరకు బాధ్యత అండి? ఎందుకంటే సామాన్య కార్యకర్తను ఎవరు పెడతారు? వాళ్ళు ఏదో పని చేసుకుంటారు. వాడు తాపి పని, వాడు కూలి పని, వాడు వడ్రంగి పని, వాడు ఆట పని. మరి రోజు వాళ్ళు కూడా తిరగలేరు. మరి ఇలాంటి పెద్ద గ్రామాల్లో ఈ ఈదులో ఉన్న వ్యక్తి ఎక్కడో ఊర్చొని ఇంట్లో అద్దెకుంటుంటే ఎవరు చెప్తారండి? తెలియదు. అందుకనే అందరికీ మరి తెలియదా ఈ విషయాలన్నీ సామాజిక మాధ్యమాల్లో కానీ, తొమ్ముకు ద్వారా కానీ, మైక్ ద్వారా కానీ ప్రజలందరికీ మీ ఇంటికి ఆఫీసులో పోలింగు ఆఫీసర్ వస్తారు. మీరు ఫోటోలు, ఇంకో విషయం అండి, కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు 2 ఫోటోలు తీసుకుని రెడీగా ఉంచాలి. కానీ ఎవరికీ తెలియదు. మరి చిన్న చిన్న విషయాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు, కానీ ఇలాంటి విషయాలు మరి టీవీలో కానీ ఎక్కడా లేదు. చెయ్యాలి. ఎందుకంటే ఫోటోలు కంపల్సరీ. ఆ పోలింగ్ ఆఫీసర్ వచ్చాడు, వాళ్ళ దగ్గర ఫోటోలు ఉండవు. ఇది పరిగెట్టుకు వెళ్ళాలి, ఇది మళ్ళీ రెండోసారి తిరగాలి, ఇది ఎక్కడ తిరిగారో మర్చిపోతుంటారు. ఇవన్నీ కూడా కొంచెం సంక్లిష్టమైన ప్రక్రియ. కంపల్సరీగా ఈ విషయాలన్నీ మరి పంచాయతీ వారు కానీ, స్థానిక ఎంఆర్ఓలు కానీ, మరి ప్రసార మాధ్యమాల్లో ద్వారా అందరికీ తెలియజేసి కంపల్సరీగా ఓటు నమోదు చేసుకోకపోతే పోతుంది. అంటే చాలామంది ఏంటనుకుంటారు, నాకు గతంలో ఉంది కదా, నాకు అవసరం లేదనుకుంటారు. కానీ గతంలో ఉన్నా సరే
ఈవేళ నువ్వు ఫారం మీద సంతకం పెట్టి తీసుకున్నాడే నీ ఓటు ఉంటుంది, రాకపోతే నీ ఓటు ఉండదు. ఆ తాత ఇంచుమించు మరి చాలా రాష్ట్రాల్లో మన పశ్చిమ బెంగాల్లో చేశారు, లక్షలాది ఓట్లు పోయినాయి. అంటే అక్కడ ఏదో మైగ్రేషన్ అన్నారు కానీ తప్పు. ఎందుకంటే చాలామందికి ఇల్లిటరేట్, వాళ్ళకి ఏమీ తెలియదు. ఏదో ఊళ్ళో పని చేసుకుంటానికి వెళ్ళిపోతాడు, ఆడి గురించి ఎవరు చెప్పరు, పక్క ఈదిలో కూడా చెప్పడం. ఆడు రాడు, ఆడు ఓటు ఉండదు, జీవితాంతం ఆడు ఓటు ఉండదు, మళ్ళీ ఎప్పుడో. అంతే కంపల్సరీగా ప్రసార మాధ్యమం ఇప్పుడు వచ్చి నేను ఏ ప్రసార మాధ్యమాలు చూడలేదు, మీకు ఓటు చేస్తున్నారో మీరు ఇలా ఫోటోలు తీయించుకోవాలి ఇలా వస్తారని కంపల్సరీ చెయ్యండి. అలాగే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ విషయంలో శ్రద్ధ చేసి మీటింగులు పెట్టి ప్రజల్ని అవేర్నెస్ చేయవలసిందిగా. అలాగే ఈ బిఎల్ఓలు నేను గమనించిన విషయం ఏంటంటే చాలామంది లేడీ బిఎల్ఓలు ఉన్నారు, వాళ్ళు 2 సంచుల్లో ఈ కాగితాలన్నీ పట్టుకుని కొంతమందికి బళ్ళు లేవు, వాళ్ళు నడిచి ఇది తిరుగుతుంటే ఒకసారి నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ అమ్మాయికి ఏం తెలుతులే, నడలేకపోతుంది. మరి అలాంటి వాళ్ళందరినీ ఇలాంటి ప్రక్రియలోని కొంచెం అవగాహన ఉన్న వాళ్ళని, ఓపుకున్న వాళ్ళని వేసి, మరి ఇది మామూలు ప్రక్రియ కాదు, ఓటు అనేది ప్రాథమిక హక్కు. అలాంటి వాళ్ళని అవసరమైతే తీసి కొత్త వాళ్ళని వేసి వాళ్ళ సపోర్ట్గా కూడా మరి ఇలాంటి ప్రక్రియలో ఒక్కళ్ళు కాకుండా వాళ్ళ సపోర్ట్గా ఇంకో మనిషిని ఆ గ్రామంలోనే ఉన్న ఉద్యోగస్తులు ఎవరో ఒకళ్ళని, అంగన్వాడీ కానీ లేకపోతే స్వయం సహాయక సంఘ బృందాలు కానీ ఇంకో బృందాలు కానీ ఎవరొకళ్ళని పంచాయతీ జనాలు కానీ వేసి వాళ్ళు సపోర్ట్గా ఉంటే ఈ ప్రక్రియ కొంచెం వేగవంతం అవుద్ది. రాకపోతే వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు. చాలామందికి అవగాహన ఉండలేదు. కాబట్టి అందరూ కూడా దీని మీద సరైన అవగాహన చేసుకుని కంపల్సరిగా మీ ఓటుని నమోదు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారని సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.